ఆర్డర్కి ఇవ్వాల్సిన 5 లక్షల్ని హాస్పిటల్లో కట్టి చింతామణి భర్త సింగరాజుని కాపాడిన మీనా మీనా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగిన చింతామణి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు చింతామణి భర్త ప్రాణాపాయ స్థితిలో ఉంటే మీనా డబ్బులు కట్టడం ఏంటి, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మీనా ఎక్కడ సుశీలమ్మని డబ్బులు అడిగేస్తుందా అని ప్రభావతి అయితే మీనాని నానా మాటలు అంటూ ఉంటుంది. కానీ మీనా మాత్రం ప్రభావతికి దిమ్మ తిరిగే సమాధానం అయితే చెప్తుంది. దాంతో ఏంటంటే, రోజు మీరు మీనాని ఎన్నో మాటలు అంటారు, కానీ మీనా ఒక్కరోజు తిరగబడితే చూసారా ఆడ శివంగిలాగా ఎలా ఉందో అని అంటూ ఉంటుంది శృతి. ఇక ఆ మాట విని ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. దీనికి ఆర్డర్ రాకుండా చేయాలి అని అనుకుంటూ చింతామణిని కలుస్తుంది. చింతామణిని కలిసి దానికి నువ్వు ఆర్డర్ రాకుండా చెయ్యాలి, దానికి ఆర్డర్ వస్తే భూమి మీద నిలబడదు, ఈ ఆర్డర్ మాత్రం ఖచ్చితంగా దానికి రాకూడదు, వస్తే మాత్రం ఇక ఎప్పటికీ నువ్వు దాని చేతిలో గెలవనట్టే, పూర్తిగా ఈసారితో నువ్వు ఓడిపోయినట్టే అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి అన్న మాటలకి అప్పుడే ఇక చింతామణి, అందుకనే కదా నేను కూడా నా దగ్గర డబ్బులున్నా కూడా కట్టంది, చూద్దాం ఎక్కడి నుంచి తీసుకొస్తుందో 5 లక్షలు అని అంటూ ఉంటుంది చింతామణి. మరి ఇంతకీ తను డబ్బులు ఎక్కడైనా ట్రై చేస్తుందా అని అంటూ ఉంటే మా అత్తగారిని అడుగుతానంది. కానీ మా అత్తగారు మీనా అంటే చాలా ఇష్టం, తను ఇచ్చేస్తుందేమో అని అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ డబ్బులు రాకుండా నువ్వే చెయ్యాలి, ఒకవేళ డబ్బులు వస్తే మాత్రం మనం ఓడిపోయినట్టే అని అంటూ ఉంటుంది చింతామణి. అప్పుడే నాకు తెలిసి మా అత్తగారి దగ్గర ఇంకా అదేమీ డబ్బులు తీసుకోదు, ఎందుకంటే దాన్ని అనాల్సిన మాటలన్నీ కూడా నేను అనేశాను, అందుకే అది డబ్బులు తీసుకోవడానికి ముందుకు రాదు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. తనకి ఎక్కడెక్కడ డబ్బులు దొరుకుతాయో మొత్తం నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అప్పుడు దానికి అక్కడ డబ్బులు రాకుండా చేస్తాను అని చింతామణి అయితే చెప్తుంది. అప్పుడే కామాక్షి వీళ్ళ మాటలు విని, ఛీ వీళ్ళ అసలు ఆడవాళ్ళేనా, మీనా కష్టపడి పైకి రావాలనుకుంటే ఇద్దరు తోడు దొంగల్లా చేరి పాపం మీనాకి ఆర్డర్ లేకుండా చేయాలని చూస్తున్నారు, భగవంతుడిదంతా కూడా చూస్తూనే ఉంటాడు కదా, ఖచ్చితంగా మీనానే గెలుస్తుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే కామాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక మీనా సుశీలమ్మని ప్రభావతి అన్నట్టే డబ్బులు అడగడానికైతే ఇష్టపడదు. ఇక ఇష్టపడకుండా సత్యం దగ్గరికి వెళ్ళి, మీరు అమ్మమ్మ గారిని డబ్బులు అడగండి, ఎందుకంటే అమ్మమ్మ గారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, తనని ఈ వయసులో ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, ఏదైతే అదే జరుగుతుంది, నేనే ఎక్కడైనా ప్రయత్నిస్తాను మావయ్య అని అంటూ ఉంటుంది మీనా. నువ్వెక్కడ ప్రయత్నిస్తావమ్మా, అంత డబ్బు ఎవరిస్తారు, పర్వాలేదు మా అమ్మని అడుగుదాము అని సత్యం అనడంతో, లేదు మావయ్య, నేను అమ్మమ్మ గారిని అసలు కూడా ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు, అందుకనే నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, మొన్న నాకు ఇలాగే ఆర్డర్కి డబ్బులు అవసరమైతే సింగరాజు గారు అనే అతను డబ్బులు ఇచ్చారు, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాను, ఆయన చాలా మంచివాళ్ళు మావయ్య, నన్ను అర్థం చేసుకొని నాకు వడ్డీకి డబ్బులు ఇస్తారు అని చెప్తూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ఆ మాట విని సత్యం, సరేనమ్మా అతన్ని ఒకసారి అడిగి ప్రయత్నించు అని చెప్తూ ఉంటాడు సత్యం. తర్వాత ఇదంతా కూడా ప్రభావతి వినేస్తుంది, సత్యం మీనా మాట్లాడుకునే మాటలు. అప్పుడే ఎవరి సింగరాజు అని అనుకుంటూ చింతామణికి ఫోన్ చేస్తుంది. చెప్పండి గురువుగారు, అక్కడ ఏం జరుగుతుంది అని చింతామణి అడగడంతో, మీనా ఎవరో సింగరాజంట, ఆయన దగ్గరికి డబ్బులు అడగడానికి వెళ్తానని మా ఆయనతో చెప్తుంది, నేను చాటుగా విన్నాను అని ప్రభావతి అయితే చెప్తుంది. అతనెవరో కనుక్కొని అతను మీనాకి డబ్బులు ఇవ్వకుండా చెయ్యి అని అంటూ ఉంటే అప్పుడే ఒక్కసారి, అంటే ఆయన గురించి కూడా మీనాకి తెలిసిపోయిందా, అంటే ఆయన నా భర్తని తెలుసా లేకపోతే తెలీదా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తను చింతామణి ఇక అనుకొని, ముందు ఆయన దగ్గరికే వెళ్ళాలి నేను అని, అదంతా నేను చూసుకుంటాను, ఆయన ₹1 కూడా ఇవ్వరు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది చింతామణి. ఆయన అంటూ ఏదే సొంత మొగుళ్ళలాగా అంటుందేంటి, ఏమోలే మనకెందుకు, ఈ మీనాకి ఆర్డర్ రాకుంటే చాలు అని అంటూ ఉంటుంది ప్రభావతి. తర్వాత చింతామణి సింగరాజు దగ్గరికి వెళ్తుంది. నువ్వా ఎందుకు వచ్చావని సింగరాజు చింతామణిని అడుగుతాడు. నా మీద పగ తీర్చుకోవాలి, ఎలాగో తెలియక
ఇప్పుడు నాకు ఎగెస్ట్గా ఉన్న ఆ మీనాకి సహాయం చేయాలనుకుంటున్నారా అని అడుగుతూ ఉంటుంది చింతామణి. మీకు ఇష్టం లేని ఈ ఫీల్డ్లోకి దిగి అందరి దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నానని చివరికి నన్ను దూరంగా పెట్టారు. ఇప్పుడేమో నా బిజినెస్ ఏదో చేస్తూ నా జీవితం ఏదో నేను బ్రతుకుతూ ఉంటే అంటే నన్ను నాశనం చెయ్యాలని, నన్ను దెబ్బ కొట్టాలని మీనా అని మీరే నా రంగంలోకి దింపింది. మొన్నటికి మొన్న మీనాకి డబ్బులు ఇచ్చింది మీరేనంట కదా. ఆ రోజు కూడా నేను అందరి దగ్గర ఓడిపోయేలా తలదించుకునేలా చేశారు. ఇప్పుడు కూడా 5 లక్షలు ఆర్డర్ వచ్చింది. నేను తీసుకొస్తాను, కడతానని ధీమాగా చెప్పింది మీ ధైర్యం చూసుకునే అనమాట అని అంటూ ఉంటుంది చింతామణి. ఏం మాట్లాడుతున్నావు చింతామణి? తను మొదటిసారి డబ్బులు వచ్చినప్పుడు అసలు ఇదంతా నీకు తనకి మధ్య పోటీ జరుగుతుందన్న విషయం కూడా నాకు తెలీదు. తరువాత ఇలాగే చేసింది చింతామణి అని తను చెప్పింది. అప్పుడే చింతామణి ఇలా అంటుంది. ఇలాంటి స్టోరీలు ఎన్నైనా ఒక్కసారి ఇప్పుడు కూడా మీరు ఇస్తారనే డబ్బులు అనే ధైర్యంతోనే తను అక్కడ నాతో సవాల్ చేసి వచ్చింది. మీరు కానీ తనకి డబ్బులు ఇస్తే మాత్రం ఈసారి నేను అస్సలు కూడా ఊరుకోను. ఏం చేస్తానో మీ ఊహకే వదిలేస్తున్నాను. నేనెంత మొండిదాన్నో మీకు బాగా తెలుసు కదా. ఓడిపోవడం అంటే నాకు అసలు నచ్చదు. ఓడిపోయామనే ధ్యాసే కూడా నేను తట్టుకోలేను అని చింతామణి చెప్తూ ఉంటుంది తన భర్తతో. అప్పుడే ఇక సింగరాజు ఆలోచనలో పడతాడు. చింతామణి అలా వెళ్ళిపోయిన తర్వాత మీనా అయితే అక్కడికి వస్తుంది. మీనా వచ్చేసరికి తను ఇంట్లో లేనని, అసలు ఊళ్ళోనే లేనని తన పిఏ చేత ఇక చెప్పమని చెప్తాడు సింగరాజు. సరే సరని అంటూ ఉంటాడు అతను. అప్పుడే ఇక మీనా వస్తుంది. ఇక మీనా వచ్చి వాళ్ళ పిఏని సింగరాజు గారిని కలవాలి అని అడుగుతూ ఉంటుంది. సార్ ఊళ్ళో లేరు మేడం, వేరే ఊరు వెళ్ళారు అని చెప్తూ ఉంటే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. ఊరికి వెళ్ళారా? ఆయనతో చాలా అవసరమయ్యి వచ్చాను సార్, ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి ఇవ్వండి అని అంటూ ఉంటుంది మీనా. లేదు మేడం, ఆయన 4 రోజులు కూడా ఎవరితో మాట్లాడారో వేరే ఊర్లో ఉన్నారని చెప్పాం కదా. బిజినెస్ విషయాలు ఏమీ కూడా తను ఇప్పుడు డిస్కషన్ చేయరు, చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళారు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మీనా ఏం చెయ్యలేకపోతుంది. ఇక దిగులుగా వెనక్కి తిరిగి వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడే ఇక సింగరాజు దగ్గరికి పియ్యే వెళ్ళి మీనా వచ్చింది సార్, కానీ మీనా పాపం ఎంతో అవసరంతో డబ్బులకి వచ్చింది. ఒకప్పుడు తను ఎవరో తెలియకుండానే వడ్డీ లేకుండా షూరిటీ లేకుండా 2 లక్షలు ఇచ్చారు. ఇప్పుడేంటి సార్ తను అంత అవసరం అయితే కనీసం మీరు లేరని చెప్పించారు అబద్ధం అని అడుగుతూ ఉంటే కొన్ని విషయాల్లో మనం కూడా వెనకడుగు వెయ్యాలి ప్రసాద్, తప్పదు అని సింగరాజు అంటూ ఉంటాడు. నన్ను క్షమించమ్మా మీనా, నేను ఇంతకన్నా ఏమీ చేయలేను. నీ విషయంలో ఇప్పుడు అబద్ధం చెప్పించాల్సి వచ్చింది అని సింగరాజు బాధపడుతూ ఉంటాడు. ఇక చింతామణికి ఈ విషయం తెలిసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక సింగరాజు సరే సాయంత్రం పెళ్ళికి వెళ్ళే ఉంది కదా, అక్కడికి వెళ్దాం అని అంటూ ఉంటాడు పిఏతో. ఓకే సార్ వెళ్దాము అని పిఏ కూడా చెప్తాడు. మార్నింగ్ అయిపోతుంది కదా, సరే అక్కడ ఏదో ఒక రూమ్ తీసుకొని స్టే చేద్దాంలే అని అంటూ ఉంటాడు సింగరాజు. అలాగే సార్ అని అనగానే, సార్ మీరు ఏమీ అనుకోకపోతే నేను రాలేను సార్, ఎందుకంటే ఆ రోజే మా ఆవిడకి డెలివరీ ఉంది అని అంటూ ఉంటే, ఓకే నేను చూసుకుంటానులే, నేను వెళ్తాను, నువ్వేమీ కంగారు పడుకో అని సింగరాజు పిఏతో చెప్తాడు. తర్వాత మీనా బాధపడుతూ తన పుట్టింటికైతే వస్తుంది. ఇక తన పుట్టింటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక మీనా బాధపడడం చూసిన పార్వతి అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా మీనా, ఎందుకు అలా ఉన్నావు? మళ్ళీ మీ అత్తగారు నిన్నేమన్నా తిట్టారా అని అడుగుతూ ఉంటే, లేదమ్మా అత్త ఏమీ అనలేదు అని అంటూ ఉంటుంది మీనా. మరెందుకమ్మా అలా డల్గా ఉన్నావు? ఏం జరిగింది? ఏదో గొడవ జరిగినట్టు నువ్వు అలా మౌనంగా ఉంటే నాకు భయమేస్తుంది అని అంటూ ఉంటే, భయమెందుకమ్మా, ఏమీ జరగలేదని నేను చెప్తున్నాను కదా, భయమెందుకు అని అంటూ ఉంటే, అప్పుడే చెప్పక్క, నీ కళ్ళల్లో నీళ్లు, నీ ముఖంలో దిగులే కనిపిస్తుంది, ఏదో జరిగిందని చెప్పక్క, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది సుమతి. అప్పుడే ఇక సుమతి అలా అన్న తర్వాత అప్పుడే ఇక మొత్తం మీనా జరిగిందంతా చెప్తుంది ఆర్డర్ కోసం. ఇక మీనా అలా చెప్పడంతో ఇంతలో బాలు అయితే ఫోన్ చేస్తాడు. మీనా, సింగరాజు గారు డబ్బులు ఇచ్చారా అని అడుగుతూ ఉంటే, ఆయన ఊళ్ళో లేరంటండి, ఫోన్ కూడా లిఫ్ట్ చేయరని వాళ్ళ పిఏ చెప్పారు, అందుకని ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, నా దగ్గర 2 లక్షలు ఉన్నాయి, నా ఫ్రెండ్ని అడిగి తీసుకున్నాను, ఇంకా 3 లక్షలు కావాలి అని చెప్తూ ఉంటే, 3 లక్షల
చూద్దామండి. నేను తొందరపడి ఆర్డర్ ఒప్పుకున్నానేమో అని అనిపిస్తుంది అని అంటూ ఉంటే, అలా ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు సాధించగలవనే నమ్మకంతోనే నువ్వు అయితే ఆర్డర్‌ని తీసుకుందామని అనుకున్నావు, సాధిస్తావు అని అంటూ ఉంటాడు బాలు. ఇక ఫోన్ పెట్టేశాక అప్పుడే ఇక సుమతి బీరువాలో ఉన్న తన బంగారాన్ని తీసుకొస్తుంది. అక్క, ఇవి తాకట్టు పెట్టుకొని వెళ్ళి డబ్బులు తెచ్చుకోక్క అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది మీనా. వద్దమ్మా, నీ పెళ్ళికి చేయించిన నగలు కదా అని అడుగుతూ ఉంటే, నా పెళ్ళి ఇంకా కుదరలేదు కదక్క. అయినా ఇప్పుడు ఈ ఆర్డర్కి నువ్వు ఇస్తున్నావో తిరిగి వాళ్ళు ఇచ్చేస్తారు కదా, అప్పుడు మళ్ళీ తాకట్టు నుంచి నా నగలు విడిపించుకోవచ్చు. దీంట్లో ఏముంది చెప్పు, తీసుకోక. నువ్వు అలా బాధపడుతుంటే నేను చూడలేను అని సుమతి అనంగాల్ని అప్పుడే సుమతిని పట్టుకొని ఏడ్చేస్తుంది మీనా. సుమతి ప్రేమకి ఇక వాళ్ళిద్దరిని చూసి పక్కనే ఉన్న పార్వతి కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా బాలుకి ఫోన్ చేస్తుంది. ఏవండి, ఇప్పుడు డబ్బులు మీరు ఎక్కడా కూడా చూడాల్సిన అవసరం లేదు. నా దగ్గర 3 లక్షలున్నాయి. మీతో కలిపి మీ దగ్గర ఉన్న వాటితో కలిపి 2 లక్షలు అవుతాయి అని అంటూ ఉంటుంది మీనా. ఇప్పటికిప్పుడు నీకు 3 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి మీనా అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే ఇంకా మీనా ఇలా అంటుంది, సుమతి తన నగలు ఇచ్చి తాకట్టు పెట్టుకోమని చెప్పిందండి. తాకట్టు పెడితే 3 లక్షలు వచ్చాయి అని చెప్తూ ఉంటుంది మీనా. నిజంగా మీ చెల్లి ఎంత గొప్పది, నువ్వు బాధపడుతున్నావని ఆ బాధని ఎలాగైనా తీసేయాలని తన నగల్ని ఇచ్చింది. ఇప్పుడేమో ఇప్పటి రోజుల్లో అక్క ఏదైనా నగలు వేసుకుంటే అది కొనిచ్చే వరకు అమ్మా నాన్నని వదిలిపెట్టడం లేదు. కానీ మీ చెల్లి మాత్రం నీ మీద ఎంత ప్రేమని చూపిస్తుందో చూడు అని అంటూ ఉంటాడు బాలు. అవునండి, నిజంగా సుమతి లాంటి చెల్లెలు దొరకడం ఏ రోజో నేను చేసుకున్న అదృష్టం అని అంటూ ఉంటుంది మీనా. తరువాత ఇక మీనా అయితే మేనేజర్కి ఫోన్ చేస్తుంది. నా దగ్గర 5 లక్షలు ఉన్నాయి సార్, ఎక్కడ పే చెయ్యాలి? మొన్న మీటింగ్ జరిగింది కదా, అక్కడికే రావాలా అని అడుగుతూ ఉంటే, లేదు, ఇక్కడ మాకు గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వస్తే అక్కడ కట్టించుకుంటాము. గెస్ట్ హౌస్ అని తప్పుగా అనుకోకండి, అక్కడ ఆ కంపెనీ వాళ్ళకి సెంటిమెంట్ అంట, అక్కడికే ఇవ్వమన్నారు అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే ఇక మీనా అయితే ఫోన్ చేస్తుంది బాలుకి. అయితే మన ఇద్దరం కూడా వెళ్దాంలే, నువ్వు ఒక్కదానివే వద్దు అని బాలు చెప్తాడు. అలా బాలు మీనా ఇద్దరు క్యాష్ తీసుకొని బయలుదేరుతారు గెస్ట్ హౌస్కి. అలా వెళ్ళే దారిలో ఒక కారు యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది. ఇక వెళ్ళే దారిలో కారు యాక్సిడెంట్ అయ్యి ఉండడం చూసి బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు. వాళ్ళైతే దగ్గరికి వస్తారు. దగ్గరికి వచ్చేసరికి ఆ కారులో ఉన్నది ఎవరో కాదు, సింగరాజు ఉంటాడు. తలకి దెబ్బ తగిలి తను స్పృహ లేకుండా పడుంటాడు. అప్పుడే అది చూసి ఒక్కసారి మీనా షాక్ అయిపోతాం. ఏవండి, ఇతనేనండి సింగరాజు గారంటే, అయ్యో యాక్సిడెంట్ అయ్యింది అని అంటూ ఉంటుంది మీనా. మీనా, నీకు ఆర్డర్కి డబ్బులు ఇవ్వడానికి టైం అవుతుంది మీనా అని బాలు అంటాడు. లేదండి, ముందు పాపం ఈయనకి మనం వెళ్ళి ట్రీట్మెంట్ చేయిద్దాము హాస్పిటల్లో, తర్వాత డబ్బులు కట్టొచ్చులేండి అని మీనా అయితే చెప్తుంది. అప్పుడే బాలు మీనా ఇద్దరూ కూడా అతన్ని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక డాక్టర్, ఆయనకి గుండెపోటు వచ్చింది, అందుకని ఆయన కారు డ్రైవింగ్లో ఉన్నప్పుడే రావడంతో ముందుకు కారు వెళ్ళిపోవడంతో తలకు కూడా దెబ్బ తగిలింది, ఆయనకి ఆపరేషన్ చెయ్యాలి, మొత్తం 3 లక్షలు అవుతాయి అని అనడంతో అప్పుడే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు మీనా బాలు. షాక్ అయిపోతూ ఉండగా, మరేంటి ఎక్కువ సమయం లేదమ్మా, ఒక అరగంటలో ఆపరేషన్ చెయ్యాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా, చెయ్యండి సార్, మేము వెళ్ళి రిసెప్షన్లో బిల్లు కడతాము అని చెప్తూ ఉంటుంది మీనా. ఏం మాట్లాడుతున్నావు మీనా? అంటే ఇప్పుడు నువ్వు ఆ డబ్బులు తీసుకువెళ్ళి అతని ప్రాణాలు కాపాడుతావా అని అంటూ ఉంటే, అవునండి అని చెప్తూ ఉంటుంది మీనా. నువ్వు చాలా గ్రేట్ మీనా, నేను మనసులో ఆ డబ్బులు ఇచ్చి ఆయన ప్రాణాలని కాపాడుదాము అని నాకు ఉంది, కానీ నువ్వు ఆర్డరు ఎంతగా రావాలని కోరుకున్నావో మళ్ళీ నిన్ను అడిగితే ఏమనుకుంటావని భయమేసింది, కానీ నువ్వు కూడా నాకులాగే ఆలోచించావు అని బాలు అనేసరికి, మనం మనుషులు అండి, కనీసం మానవత్వం లేకపోతే ఎలాగా? చూడండి, ఇప్పుడు ఆర్డర్ పోయిందని దిగులు పడి ఏదో చింతామణి ముందు ఓడిపోయాం కదా అని చెప్పేసి బాధ అనేది ఉంటుంది. ఒక వారం ఉంటుంది, నెల రోజులు ఉంటుంది, కానీ ఈయన ప్రాణాలు ఆ వారం నెల రోజుల్లో తిరిగి వస్తాయా? తర్వాత ఆపరేషన్ చేయిద్దామంటే బ్రతుకుతాయా? బ్రతకవు. ఆయనకి కోట్ల ఆస్తుంది,
కానీ ఇప్పుడు 3,00,000కి ఆయన ప్రాణాలు కోల్పోవడం అంటే అంతకన్నా బాధాకరం ఏమీ లేదు. అందుకనే నేను ఓడిపోయినా పర్వాలేదు, ఒక మనిషిని బ్రతికించాను, ఆయన జీవితాంతం ప్రాణాలతో ఉండేలాగా కాపాడాను అని సంతృప్తి నాకు చాలా మంచిది. అందుకనే నేను ఇప్పుడు ఆర్డర్ రాకపోయినా నాకు పర్వాలేదండి, ఆయన్ని కాపాడుకుందాం, పదండి డబ్బులు కడదాము అని మీనా అనేసరికి ఇక బాలు మీనాకి ముద్దు పెట్టి పద మీనా అంటూ రిసెప్షన్లో అయితే ఇక డబ్బులైతే కట్టేస్తారు. అలా డబ్బులు కట్టేసిన తర్వాత సింగరాజుకి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ఇంతలో ఆయన వస్తువులన్నీ కూడా ఇస్తారు. దాంట్లో సింగరాజు సెల్ ఫోన్ కూడా ఉంటుంది. ఏవండి, ఈ సెల్ ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది, ముందు దీనికి ఛార్జింగ్ పెడదాం అని ఛార్జింగ్ అయితే పెడతారు. తర్వాత ఇక మీనా అయితే ఆర్డర్ తీసుకోవడానికి అక్కడికైతే రాదు, గెస్ట్ హౌస్కి. ఇక అక్కడికే వస్తుంది చింతామణి. చింతామణి వస్తుంది కానీ మీనా రాదు. ఏంటి మేనేజర్, టైం అయిపోతుంది, ఎవరి గురించో వెయిట్ చేస్తూ మమ్మల్ని కూడా అవమానిస్తున్నారా అని అడుగుతూ ఉంటే చాలాసేపు మీనా గురించి ఎదురు చూసి చింతామణికైతే ఆర్డరు ఇచ్చేస్తారు. అప్పుడే చింతామణి, చెప్పాను కదా నేను, మామూలుగా ఉండదు నాతో అని అనుకుంటూ ఉంటుంది చింతామణి. అయినా ఈ మీనా ఏమైపోయింది అని అనుకుంటూ ఉంటుంది చింతామణి. ఈలోగా సింగరాజు ఫోన్కి తన పిఏ ఫోన్ చేస్తాడు. అప్పుడే మీనా ఫోన్ లిఫ్ట్ చేసి, నేను మీనానండి, ఆయనకి యాక్సిడెంట్ జరిగింది, ఆపరేషన్ కూడా చేస్తున్నారు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఎంతగానో షాక్ అయిపోతూ ఉంటాడు అతను. సరే మేడం, నేను వస్తున్నాను అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇక సింగరాజు ఇలాగా యాక్సిడెంట్ జరిగిందని, హాస్పిటల్లో ఉన్నాడని చింతామణికి పిఏ ఫోన్ చేసి చెప్తాడు. అప్పుడు ఇక చింతామణి తను కూడా హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక మీనాని చూసి, ఏంటి డబ్బులు దొరకలేదా, ఆర్డరు తీసుకోకుండా నన్నే గెలిపించావు, నువ్వు ఓడిపోయావు, చెప్పాను కదా ఆ డబ్బులు నువ్వు కట్టలేవని అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చింతామణి, మేడం ముందు మీరు లోపలికి పదండి అని అంటూ ఉంటాడు. ఆ పక్కనే ఉన్న అతను. అప్పుడే ఇక మీనా నవ్వుకుంటుంది కానీ ఏమందో. ఇంతలో సింగరాజుకి అంతా ఆపరేషన్ పూర్తయ్యి డాక్టర్ బయటికి వస్తారు. ఏమైంది డాక్టర్, అది ఆయన నా భర్త అని అంటూ ఉంటుంది చింతామణి. సమయానికి వాళ్ళిద్దరూ తీసుకువచ్చి ఆపరేషన్కి అయ్యే 2,00,000 వాళ్ళు కట్టే మీ భర్తని కాపాడారు. వాళ్లే గనక ఈరోజు మీకు సహాయం చేసి ఉండకపోతే ఆ 2,00,000 కోసం మీ ఆయన ప్రాణాలే పోయాయి. 2,00,000 మీకు లెక్కలోకి ఉండకపోవచ్చు. వాళ్ళని చూస్తే సామాన్యమైన వాళ్ళ ఉన్నారు. వాళ్ళకి 2,00,000 అంటే 2 కోట్లతో సమానం. అలాంటి వాళ్ళే ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా తీసేసి బిల్లు కట్టేసి మీ ఆయనకి ఆపరేషన్ జరిగేలా చేసి సరైన సమయంలో ఆపరేషన్ చేయడం వల్ల మీ ఆయన బ్రతికారు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది చింతామణి. నా భర్తని కాపాడిన దేవతలు ఎక్కడ అని అడుగుతూ ఉంటే అప్పుడే ఎదురుగా ఇక చూపిస్తూ ఉంటారు బాలు మీనాని. అప్పుడు ఇక బాలు మీనాని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక చింతామణి షాక్ అయిపోతూ ఉండగా ఇక నర్స్ అయితే, మేడం పాపం ఆవిడ ఆర్డర్ కోసం దాచుకున్న డబ్బులంట మేడం, ఎవరి మీదో ఛాలెంజ్ కూడా చేశారంట. కానీ ఇప్పుడు మనుషులం కదా, మానవత్వం ఉండాలి. ఇప్పుడు ఆర్డర్ పోతే నా మీద హేళన చేసేవాళ్ళు చేస్తారు, నాకు ఏమీ పర్వాలేదు, మర్చిపోతాను కొన్ని రోజులకి, ఆయన ప్రాణాలు మళ్ళీ తిరిగి రావు. అందుకనే నాకు ఈ డబ్బు కన్నా ఆయన ప్రాణాలే ముఖ్యం, ఆర్డర్ కన్నా ఆయన బ్రతకాలి అని అంటూ ఆమె డబ్బులు మొత్తం కూడా కట్టేశారు మేడం. నిజంగా ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారంటే చాలా అరుదు అని నర్సు చెప్పడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి చింతామణి మీనా కాళ్ళు పట్టుకుంటుంది. ఒక్కసారి బాలు మీనా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. అయ్యో ఏంటిది చింతామణి గారు, ఏం చేస్తున్నారు మీరు అని అంటూ ఉంటుంది మీనా. నన్ను క్షమించు మీనా, నన్ను క్షమించు, నీ గురించి నేను చాలా పెద్ద అపార్థం చేసుకొని తప్పు చేశాను అని అంటూ ఉంటుంది చింతామణి. నువ్వు ఆర్డర్కి డబ్బులు తీసుకురాలేదని నేను హేళన చేశాను, కానీ ఆ డబ్బులు నువ్వు నా భర్త ప్రాణాల్ని కాపాడడానికి ఇచ్చావని తెలిసాక అప్పుడు నువ్వెంత గొప్పదానివో అర్థమైపోతుంది అని అంటూ ఉంటే, ఏంటి సింగరాజు గారు మీ భర్త అని అడుగుతూ ఉంటుంది మీనా. అవును మీనా, ఆయనే నా మెడలో తాళి కట్టిన నా భర్త అంటూ చింతామణి నిజాన్ని చెప్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది.
మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.